నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3-4 రోజులుగా కూడా సజ్జల భార్గవరెడ్డి వైసీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి సజ్జల భార్గవరెడ్డి పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఇదే నేపథ్యంలో తన తండ్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం, మరి ప్రెస్ మీట్లో కూడా అటు ఇంధన కొరత, అదేవిధంగా ఇటు చంద్రబాబు పాలన ఏం బాలేదు, 2 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు అనుకుంటున్నారు అంటూ కొంచెం సందిగ్ధతతో అయోమయంలో మాట్లాడినట్టు కనిపిస్తుంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే పూడి శ్రీహరి అరెస్ట్, అంటే పూడి శ్రీహరి అరెస్ట్ తోనే బయటకు వచ్చారా, ప్రెస్ మీట్ పెట్టారా, అంటే కొడుకు కూడా అరెస్ట్ అవుతారనుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పూడి శ్రీహరి అరెస్ట్ భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్లో కూడా మనం చూస్తున్నాం, అసలు అటు ఆయిల్స్ మీద, పెట్రోల్ మీద, ఇంధన కొరత మీద మాట్లాడతారు, మళ్ళీ సడన్గా ఇటు వచ్చేసి అసలు చంద్రబాబు పాలన అసలేం బాలేదు, 2 ఏళ్ళు ఎలా భరించామని ప్రజలు అనుకుంటున్నారా అంటున్నారు. ఏంటి అసలు? ఇంకో పక్క చూసుకున్నట్లయితే నాకు తెలిసి 15 రోజుల క్రితమే డీజీపీ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సార్, సోషల్ సైకోలని ఏరివేరేస్తామని. మరి పూడి శ్రీహరి అరెస్ట్ తర్వాత సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ తథ్యమని భావించవచ్చు అంటారా? అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? సోషల్ సైకో భరతం 2.0 ప్రారంభమైందా? మొన్న మనం చూసాం సోషల్ సైకోలు భరతం 1.0. ఏది వరుస పెట్టి అరెస్టులు మొదటి సంవత్సరం అంతా అదే నడిచినట్టు. మనం చూసినట్టయితే బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి, వర్రా రవీంద్రారెడ్డి దగ్గర నుంచి, అసలు వరుసగా దాసరి సుధారాణి, కృష్ణవేణి అనేక మందిని అరెస్ట్ చేయటం, జైళ్లకు పంపటం. అట్లాగే ఇప్పుడు ఈ పూడి శ్రీహరి అరెస్ట్. పూడి శ్రీహరి ఆయన జర్నలిస్ట్ అని, లేకపోతే బీసీ కార్డు కూడా బయటికి తెస్తున్నారు. ఇప్పుడు అది ముసుగుపోయింది. ఆయన ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇవాళ జర్నలిస్టు అరెస్ట్ అని రాయడానికి వీల్లేదు. ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి మీడియా వ్యవహారాలు చూసే శ్రీహరి అరెస్ట్ అంటాం. ఇప్పుడు ఆ మాటకు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నేను కూడా జర్నలిస్టే అంటే, ఆయన అసలు సకల శాఖ మంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా తొండ ముదిరి ఊసరవెల్లి అయిపోయిన తర్వాత ఊసరవెల్లిని అరెస్ట్ చేస్తే తొండను అరెస్ట్ చేస్తారంటే కదరదు కదా, సింక్ అవ్వదు కదా. ఇప్పుడు పూడి శ్రీహరి పట్టుకొచ్చినట్టున్నారు, ఎక్కడ బెంగళూరులో దొరికినట్టున్నాడు. ఇప్పుడు ఎక్కడ కుప్పం మ్యాజిస్ట్రేట్ ఆ రోజు ఏం చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే హైకోర్టు ఏం చేసింది, ఆర్డర్ సస్పెండ్ చేసింది. వీళ్ళకి భయపడిపోయి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మధ్యంతర బెయిల్ ఇవ్వమంటే సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలి. కోర్టులు ఎందుకని ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాయి వీళ్ళ విషయంలో అంటే వాళ్ళే బాధితులు. ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ అప్పుడు కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సార్. పోలీసులు చేతగాని తనమా అని కూడా ప్రశ్నించింది. అయినా సరే ఇప్పుడు పూడి శ్రీహరిని మీరు అన్నట్టుగా జర్నలిస్ట్ అని, బీసీ కార్డు అని తీసి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని అంటున్నారు. మరి హైకోర్టు వ్యాఖ్యలపైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? అడిగింది డీజీపీని, పోలీసులు నిద్రపోతున్నారా? మీరు నిద్రపోతున్నారు కాబట్టే సోషల్ సైకోలు అంత రెచ్చిపోతున్నారు అంటూ ఇవాళ అసలు మామూలుగా మనం చూసాం. ఏది అనాగరికం అన్నది హైకోర్టు మొన్న 3 days బ్యాక్ అనాగరికం, అరాచకం, సంస్కారహీనం అన్నది. ఇవాళ సంస్కారహీనుడిగా పూడి శ్రీహరి, అనాగరికుడిగా పూడి శ్రీహరి. ఏంటది? అసలు ముఖ్యమంత్రిని నరహంతకుడు సిబిఎన్, హిట్లర్ సిబిఎన్, హత్యా రాజకీయాలకు ఆద్యుడనే పోస్టు ఫార్వర్డ్ చేస్తారమ్మా. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగ, ఈ బొమ్మలు రాజారెడ్డి హంతకుల్ని కాపాడుతున్నాడంటూ. అంటే ఒకటి ఆయన ముఖ్యమంత్రి. అసలు పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీ, వంగవీటి రంగ ఎవరి హయాంలో జరిగాయి? అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. మీరు పెడితే కత్తి ఎన్టీ రామారావు చేతిలో పెట్టండి. ఆయన కదా నరహంతకుడు అనాల్సింది, చంద్రబాబుకి ఏం సంబంధం? అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం చూడాల్సింది, చెందాల్సింది ఇవాళ కోర్టులు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నాయంటే, ఆ రోజు 3 రాజధానుల పైన తీర్పిస్తే ఏమన్నారు, జడ్జీలకి కరోనా అంటించాలన్నారు. జడ్జీల పైన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, పోస్టులు, దానిపై సిబిఐ ఎంక్వైరీ 49 మందిని నిందితులుగా గుర్తించి 11 మందిని అరెస్ట్ చేశారు. 13 మంది దగ్గర గ్యాడ్జెట్స్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అసలు విజయసాయిరెడ్డి అందులో, అతను ఎవరు, కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్ ప్రభాకర్, ఆమంచి కృష్ణమోహన్, వీళ్ళందరూ అప్పట్లో జడ్జీలపై చేసినటువంటి కామెంట్స్. అంటే జడ్జీలే వీళ్ళ బాధితులంటే ఈ ఉన్మాదం. అటు చంద్రబాబు బాధితుడు, పవన్ కళ్యాణ్ బాధితుడు, లోకేష్ బాధితుడు. అరే
వాళ్ళ ఇళ్లల్లో ఆడాళ్ళు ఏం చేశారమ్మా? భువనేశ్వరి మేడం, లేకపోతే పవన్ కళ్యాణ్ కూతుళ్ళు, లోకేష్ భార్య బ్రహ్మణి, తెలుగుదేశం మహిళా నేతలు, అసలు హోమ్ మినిస్టరే బాధితురాలు అనిత, అనురాధ, గాయత్రి, లేకపోతే ఉండవల్లి అనూష, ఎవరిని వదిలిపెట్టారమ్మా? మార్ఫింగ్ ఫోటోలతో. ఇప్పుడు ఇది కూడా అదేగా, పూడి శ్రీహరి కూడా చంద్రబాబు ఫోటో మార్ఫింగేగా మీరు చేసి పెట్టింది. అంటే నాకేం సంబంధం లేదంటే వర్రా రవీంద్రారెడ్డి, అతని ఐడి నా దగ్గర లేదు, అతనే పెట్టాడు పోస్ట్ అని ఇతను వర్రా రవీంద్రారెడ్డిని ఇరికిస్తే, ఇప్పుడు ఈరోజు సైబర్ క్రైము వాళ్ళు ఏం చేస్తున్నారు? అటు టీములు అసలు వీళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి? వీళ్ళకి డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు ఇచ్చారని 65 మంది అంట. ఏది ఆ డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళని పెట్టి, అతను ఎవరో ఆ వాసుదేవరెడ్డో ఎవరో, ఎవరి ఉత్తరాంధ్ర శ్రీనివాస్, కేఆర్ భాస్కర్, సూర్యప్రతాప్, సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవ్ రెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళ పేరిట ఐడీలు. అంటే వీళ్ళకి ఒక్కొక్కడికి 75,000 జీతం. అతను ఎవరో పులివెందుల మధుసూదన్ రెడ్డి అంట, వాడికైతే 2 లక్షల జీతం పెట్టారు. మనోహర్ నాయుడు ₹1,00,000 జీతం. అసలు ఈ నాగార్జున యాదవ్ అనే ఛానల్లో వస్తుంటాడు, అధికార ప్రతినిధి, అతనికైతే 1,10,000 జీతం ఫైబర్ నెట్లో. ఇంకొకడు ఈ ఫైబర్ నెట్ లోనే వర్మకు కూడా మూవీకి తీసినందుకు ఎన్ని కోట్లు ఇచ్చారని ఆర్జీవి. అంటే ఇప్పుడు ఫైబర్ నెట్లో అసలు, లేకపోతే డిజిటల్ కార్పొరేషన్లో ఇటు ఒక 5-6 గ్యాంగులు ఇవి. గుర్రంపాటి గ్యాంగ్ అంటే దేవేందర్ రెడ్డి, ఈ వాసుదేవరెడ్డి గ్యాంగ్, సజ్జల భార్గవరెడ్డి గ్యాంగ్, సాక్షి గ్యాంగ్, ఐప్యాక్ గ్యాంగ్ అంటూ వీళ్ళు అసలు ఎంత మందిని పెట్టారంటే, ఇంటూరి రవికిరణ్ తెలుసా, అతను కూడా అరెస్ట్ చేసినట్టున్నారు, ఆ మధ్య బయటకు వచ్చినట్టున్నారు. అతను ఏంటి 2 కార్పొరేషన్లో పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్లో పెట్టారు, డిజిటల్లో పెట్టారు. ఇక్కడ 75,000, అక్కడ 1,00,000. ఆయన భార్యకు కూడా ఒక పోస్టు, సివి రెడ్డో ఎవరో వాళ్ళింటో ట్యూషన్లో చెప్పేవాడంట, వాడితో పోస్టులు పెట్టించి వాడికి 40,000 జీతం పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఇదేది ఈ సైబర్ క్రైమ్, వీళ్ళేంటి ఈ టీములు అసలు వీళ్ళ ఆర్థిక మూలాలను ఇవాళ చెక్ చేస్తున్నాయి. ఏ విధంగా సజ్జల భార్గవరెడ్డి మొత్తం దీనికి అతనే సూత్రధారి, కన్వీనర్. ఆ రోజు ఎన్నికలకు ముందు నీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు, ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి ఓ పెద్ద బై టాటా మళ్ళా మనమే వస్తున్నామంటే ఒక గ్రూప్ ఫోటో కూడా దిగారు, నీకు గుర్తుండే ఉంటుంది ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర. ఇప్పుడు కొడుకు అరెస్ట్ తప్పదా? తండ్రి బెంబేలు ఎత్తుతున్నాడా? అందుక ఈ ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి 2 ఏళ్ళు చంద్రబాబు పాలన భరించలేకపోతున్నారని ప్రజలు అనుకోవటంలా, ఎవరు సైకోలు, ఈ సోషల్ సైకోలు ఇవాళ చంద్రబాబు పాలన భరించలేకపోతున్నాం. చంద్రబాబు ఏం చేస్తాడమ్మా? కోర్టులే చెబుతున్నాయి అరెస్టులు చేయమని. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి, పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? నేనే పెడతా పోస్టులు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. మరి పెట్టలేదే. పూడి శ్రీహరితో ఎందుకమ్మా అది ఫార్వర్డ్ చేయటం, నువ్వే చేయొచ్చుగా. ఇప్పుడు అదే ఏది నరహంతకుడు చంద్రబాబు అనేది జగనే గనక పోస్ట్ ఫార్వర్డ్ చేసి ఉంటే తేలేది. ఇవాళ బాధితులంతా ఆనందం. ఏది అతనెవరు? ఆ బోరగడ్డ అనేది. అసలు నేను సీఎం పిఏ అని చెప్పేవాడు, జగన్మోహన్ రెడ్డి బంధువుని అని చెప్పేవాడు. ఎవడు పెడితే వాడు ఏంటి సీఎం పిఎస్ని అంటాడు, పిఏని అంటాడు. అసలు ఒకడైతే అతను ఎవరో బూనేటి చాణక్య, నీకు గుర్తుండే ఉంటుంది లిక్కర్ కేసులో. అతను అసలు నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా అని డిస్టిలరీ ఓనర్కి ఫోన్ చేసి బెదిరియటం. ఆ జయరాముడు అని ఆయన, వాళ్ళ సిఎఫ్ఓ ఫైనాన్స్ ఆఫీసర్ నల్లప్పని ముత్తప్పని ఫోన్ చేసి 400 కోట్లు బంగారం ఇస్తేనే మీకు ఆర్డర్ ఇస్తాం, లిక్కర్ సేల్ ఆర్డర్ ఇస్తాం. ఎవరు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు ఉపయోగించుకుని బోరగడ్డ అనిల్ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నరికి చంపుతా అన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఆడపిల్లలు, ఇది ఆడపిల్లలను ఉద్దేశించి మనం అనలేము ఆ మాటలు కూడా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్కి కట్టి ఈడ్చుకొస్తా అన్నాడు. ఎక్కడున్నాడు? మొన్న చూసావా ఏదో జీపులో దిగుతుంటే కొంచెం నడవలేక నడుస్తున్నాడా వర్రా రవీంద్రారెడ్డి. అంటే ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అసలు మరీ ఎంత దిగజారంటే, షర్మిల మీద అసభ్య మార్ఫింగ్ ఫోటోలతో, సునీత మీద. అరే జగన్మోహన్ రెడ్డి తల్లి
విజయమ్మ మీద, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే పోస్టు అంటే నేను పెడతానంటాడా జగన్మోహన్ రెడ్డి? అంటే చెల్లి చీర మీదే మాట్లాడినాడు. పచ్చ చీర కట్టుకుని వెళ్ళిందని, చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందని చెల్లినే అన్నాడు. ఇక అతని నుంచి, అతని ఈ గ్యాంగ్ నుంచి ఏం ఆశిస్తారమ్మా ఎవరన్నా? ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భార్య మీద పోస్ట్ పెట్టినా వదలటల్లా. ఏదో భారతీ మేడం మీద ఏదో పెట్టాడనే కదా ఆ కిరణ్, సామాన్యుడు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తలకి ముసుగేసి మరీ ప్రొడ్యూస్ చేశారు కదా. తప్పదు. ఏది భారతీ మేడం మీద పెట్టినా, భువనేశ్వరి మీద పెట్టినా, ఎవరి మీద పెట్టినా కానీ ఒకటే న్యాయం కదా. ఇప్పుడు ఈ ముసుగుతో హాజరుపరుస్తారా పూడి శ్రీహరిని? లేకపోతే ముసుగేసి హాజరుపరుస్తారా సజ్జల భార్గవ్ని? అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ బెంబేలెత్తిపోతున్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.